తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఐపీఎల్ అంటేనే ఒక ఉత్సాహం, ఒక సంబరం, ఒక క్రికెట్ అంటేనే ఒక ఇండియాలో పండగ వాతావరణం. ఐసర్ ఏమన్నా ఉంటుంది అసలు నిజంగా చాలా చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఐపీఎల్. నువ్వు ఒక పక్క ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, రకరకాలు ఎన్ని ఉండనండి. ఏ సినిమా పెద్ద పెద్ద సినిమాలు అటువంటిది ఐపీఎల్ కోసం ఆగిపోయినాయి, ఐపీఎల్ కోసం పెండింగ్ పెట్టినాయి. అది ఐపీఎల్ పవర్. అది ఏ రోజు స్టార్ట్ చేసారో నిజంగా ఈ ఐపీఎల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్, క్రికెట్ అంటే ఒక పిచ్చి, ఒక వ్యసనం. అలాంటి క్రికెట్ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇప్పుడు యూత్ మా ఏజ్లో నుంచి 1985లో నుంచి ఎప్పుడైతే మన క్రికెట్ కప్పు, ఒక వరల్డ్ కప్ వచ్చిందో అప్పటి నుంచి ఇది సిరీసులు, వన్డే మ్యాచ్లు చూసుకుంటూ మనకు ఐపీఎల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫార్మాట్ వాళ్ళు డౌట్గానే స్టార్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే ఒకసారి క్లిక్ అయిందో నిజంగా చాలా చాలా, ఎందుకంటే ప్రతి ఒక్క స్టార్ని మనం ఐపీఎల్లో చూసుకోవచ్చు ఎవరైతే. ఎందుకంటే దేశాలు పోరాడేది వేరు, అందరు దేశాలు మిక్స్ అయ్యి ఒక ఐపీఎల్ మ్యాచ్ లాగా రాజస్థాను, ఢిల్లీ, హైదరాబాదు, చెన్నై, ఆర్సీ అనే రకరకాల ఈ రాష్ట్రాలకు పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది ఒక మంచి కాన్సెప్టు. చాలా సక్సెస్ అయింది. దీంట్లో నిజంగా చాలా పండగ వాతావరణం ఉంటుంది. ఈసారి మాత్రం నిజంగా నాకు ఒకసారి అనిపిస్తుంది, అదే హైదరాబాద్ టీము 2 సార్లు ఛాంపియన్షిప్ కొట్టినా కూడా హైదరాబాద్కి ఎందుకు సపోర్ట్ చేయరా? నిజంగా మనం ఒక హైదరాబాద్ అయి ఉండి కంపల్సరీ మన తెలుగు వాళ్ళ అయి ఉండి కూడా మనం ఖచ్చితంగా మన హైదరాబాద్ టీంకి సపోర్ట్ చేద్దాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రతి మ్యాచ్ని ఆస్వాదిద్దాం. ప్రతి మ్యాచ్ అప్డేట్ నేను కంపల్సరీ నా ఛానల్లో, స్మార్ట్ చార్ ఛానల్లో కంపల్సరీ ఉంటుంది. మీరు చూడాలి. మంచి మంచి విషయాలు, మజా, ప్రతి ఒక్క మ్యాచ్ పక్కాగా చూసి మంచి రివ్యూ మీ అందరికి ఇస్తాం. పండగ చేసుకుందాం. ఇది నా ఐపీఎల్ రివ్యూ స్టార్ట్ కాబోతుంది. జస్ట్ ఇంట్రడక్షన్ మ్యాచ్ ఈరోజు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది చెన్నైలో. ఆ రివ్యూ చూసి మీరందరూ చక్కగా కామెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరు చేయాలి. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది చెన్నైలో. మనం కంప్లీట్గా టీవీలో చూసి మంచి మంచి పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు ఈ ఛానల్లో. కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ స్మార్ట్ చారీ. నమస్తే. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.